గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. రాష్ట్రంలో వైసీపీ పాలనతో ప్రజలు విసుగు చెందారని ఆమె అన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు ఎప్పటికీ టీడీపీ అడ్డానే అని అంటున్న గల్లా మాధవితో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లా అంటేనే రాజకీయాలకి పెట్టింది పేరు. ముఖ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీకి ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి. టీడీపీ కూటమి అభ్యర్థిగా గల్లా మాధవి ఇక్కడ నుంచి ఎన్నికల బరిలో నిలబడ్డారు. ప్రస్తుతం మనం 31వ డివిజన్లో ఉన్నాము. అసలు ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది, మనతో మాట్లాడడానికి గల్లా మాధవి ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ప్రతి ఒక్క వార్డుకు తిరుగుతున్నారు, ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన లభిస్తుంది? అశేషమైన అఖండ మెజారిటీ మాదే అన్నట్టుగా స్పందన లభిస్తుందండి. అడుగడుగున హారతులు పడుతున్నారు, జేజేలు కొడుతున్నారు. కూటమి ఎప్పుడు గెలుస్తుంది, ఈ రాష్ట్రానికి ఎప్పుడు అభివృద్ధి వస్తుంది అని చెప్పి ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఆకాంక్షిస్తున్నారు. ఎప్పుడు మే 13 వస్తుంది, అది మా ఓటుతో ఎప్పుడు నిరూపించుకోవాలి అని చెప్పి ప్రజలందరూ ఎదురు చూడడం జరుగుతుంది. నేను వారి ముందుకెళ్ళి వారిని అడిగే లోపే వారు నా ఎదురొచ్చి హారతులు పట్టే పరిస్థితి కనపడుతుంది. అంటే మీరు అర్థం చేసుకోండి ప్రజల యొక్క ఆకాంక్ష ఏంటో. ఈరోజు కూటమి గెలిచి తీరుతుంది, ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో పరిగెత్తి తీరుతుంది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. మీరు నా వెనక చూస్తే అశేష జనవాహిని కనిపిస్తుంది మీకు. వీరందరూ కార్యకర్తలు, అభిమానులు కాదండి. ఈ ఏరియాలో ఉన్న ప్రజలు నా వెంటే నడుస్తాను, నాతోనే ఉంటాను అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఎదురు చూస్తున్నారో ప్రజలు ఈ విజయం కోసం. వెస్ట్ ప్రజలకి గల్లా మాధవికి ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు? అసలు ప్రతి ఒక్క ప్రజల బాధలు, వారికి ఏం కావాలి అని నాకంటే బాగా ఇంక మరే అభ్యర్థికి తెలియదండి. ఎందుకంటే గత 10 ఏళ్లుగా ప్రజలతో మమేకమై తిరుగుతున్నాను. వారి సమస్యల దిశగానే, వారి పరిష్కార దిశగానే సాగుతూ ఉన్నాను. ఈరోజు రాజకీయం పరంగా ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు వారికి ఏదైనా చెయ్యాలి అని అంటే ఎంతో గొప్ప అవకాశంగా ఇది నేను భావిస్తున్నాను. నా ద్వారా ప్రజలకి ఎంతో అద్భుతమైన వారి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా గల్లా మాధవికి ఓటేస్తే రాష్ట్రాభివృద్ధిలో వారు కూడా పాలు పంచుకున్న వారు అవుతారు. అంటే మేడం, పక్కా వైసీపీ వాళ్ళు సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా గృహానికి వెళ్ళి మేము ఇస్తున్నాం వాలంటీర్ల చేత, కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని అంటున్నారు. దాన్ని 24 ఎన్నికల్లో నిజంగా వైసీపీని ఆశీర్వదిస్తారా, టీడీపీని ఆశీర్వదిస్తారా? ఈరోజు ఎన్నో వందల బట్టలను నొక్కాము అని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్తుంది. అయితే నేను నిజంగా ఒక మాట అడుగుతాను ప్రతి ఒక్కరిని కూడా. వారి ఇంటి దగ్గరికి బియ్యం డబ్బా వస్తుంది, పెన్షన్ వారి ఇంటి దగ్గరకు వస్తుంది. ఆ 2 విషయాలు తప్ప మరి నొక్కిన 100 బటన్లు వేటికి సంబంధించినవి, వాటి నుంచి ప్రజలకు ఏం వచ్చాయి? ఈ 1-2 బియ్యం డబ్బాల గురించి, అంటే 5 కేజీల బియ్యం కోసము, లేదంటే వారికి వచ్చే ఆ పెన్షన్లు అది కూడా అరకొరగా వచ్చి కరెంటు బిల్లుల పేరుతో మోసం చేసి అవి ప్రజలకు ఇవ్వకుండా సగం సగంగా ఇస్తూ మభ్యపెడుతూ ఉన్న ప్రభుత్వాన్ని ప్రజలు ఏ విధంగా హర్షిస్తారు? వారు ఏం సంక్షేమం ఇచ్చారు ప్రజలకి? ఈ 2 సంక్షేమం అని వారు పిల్లిలాగా కళ్ళు మూసుకొని పాలు తాగితే ప్రజలు ఒప్పుకునే పరిస్థితిలో ఈరోజు లేరు. ఫైనల్గా చెప్పండి మేడం, గుంటూరు అడ్డా టీడీపీ అడ్డాగా మారుతుందా లేదంటే వైసీపీ అడ్డాగా మారుతుందా? గుంటూరు గడ్డ ఎప్పుడు టీడీపీ అడ్డానే. అయితే ఇంకొక విషయం మీకు స్పష్టం చేయదలుచుకున్నాను. ఈరోజు ఒక బీసీగా, ఒక మహిళగా గుంటూరు వెస్ట్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ నా వెంటే ఉన్నారు. ప్రతి ఒక్క బీసీ సోదరిమణులు నాతోనే ఉన్నారు. అంటే ఇది వార్ వన్ సైడ్. టీడీపీ అడ్డాను, బీసీ ఇంకా మహిళలు, మైనారిటీలతో సహా అందరూ నా వెంటే నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక అఖండ మెజారిటీతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నిలవబోతుంది. కాబట్టి ఇది పక్కా కూటమి అడ్డా. ఇది పూర్తిగా మొత్తంగా చూసుకుంటే 2024 గుంటూరు అడ్డాని టీడీపీ అడ్డాగా చేసి చంద్రబాబు నాయుడు కూడా ఈ పశ్చిమ నియోజకవర్గం ఒక బహుమతిగా ఇస్తామని తెలుపుతున్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, గుంటూరు.